హాయ్ అండి. ఇవాళ పొటల్స్‌తో మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. పొటల్స్‌తో కూర చేసుకుంటే చాలా బావుంటుందండి. ముందుగా పావు కేజీ పొటల్స్‌ని తీసుకున్నాను. బాగా కడిగి పెట్టుకుని మీడియం సైజ్ ముక్కల కింద కోసి పెట్టుకున్నాను. చూసారా? ఈ సైజుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా మసాలా పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, అలాగే లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసి, దాల్చిన చెక్క వేసి, ఉల్లిపాయ తరుగు వేసి మసాలా పేస్ట్ చేసుకోవాలి. అది కొంచెం రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని కలుపుకోవాలండి. అవన్నీ చిట్పట్లాడాక ముందుగా మనం కోసి పెట్టుకున్న పొటల్స్ ముక్కలు ఉన్నాయి కదండి, వీటిని వేసుకోవాలి. వీటిని వేసుకుని కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి. చూసారా? ఒక 5 నిమిషాలు మగ్గాక ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగానే తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయల ముక్కల్ని వేసుకోవాలి. ఇవి కూడా కాసేపు మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం దోరగా వేగనివ్వాలి. వేగాక ముందుగానే చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, ఆ మసాలా పేస్ట్ని కూడా వేసి పెట్టుకోవాలి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఇందులో అల్లం, వెల్లుల్లి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు వేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటామండి. ముందుగా దీన్ని వేసుకున్నాను. కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చానండి. ఇప్పుడు కోసిన టమాటాలను వేసుకోవాలి. పావు కేజీకి 2 టమాటాలు సరిపోతాయండి. అవి కూడా వేసుకున్నాక కొద్దిగా పసుపు వేసుకుని మగ్గనివ్వాలి. చిన్న మంట మీద చేసుకుంటేనే రుచిగా ఉంటుందండి. పెద్ద మంట మీద పెట్టుకుంటే వేగంగా మాడిపోతాయి కర్రీస్ కానీ ఫ్రైస్ కానీ. అందువల్ల తక్కువ మంట మీద పెట్టి కాస్త టైం ఎక్కువైనా కానీ చేసుకోవాలి. సరిపడా కారం వేసుకోండి. అలాగే సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. వేసుకుని కాసేపు మగ్గనివ్వాలండి. స్లోగా కుక్ చేసుకుంటేనే కర్రీస్ చాలా రుచిగా ఉంటాయండి. వేగంగా వండేద్దాం అనుకుంటే రుచిగా ఉండవు. చూసారా? ఇలా మగ్గాక కొద్దిగా ముక్కలు ములిగినట్టు చాలా తక్కువ మొత్తంలో నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకుని మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి. అన్నీ రెడీగా పెట్టుకుంటే కూర చాలా వేగంగానే అయిపోతుందండి. చూసారా? ఇలా మగ్గింది కదా. ఇప్పుడు గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే కొత్తిమీర వేసుకోవచ్చు, కానీ కొత్తిమీర లేకపోయినా కూడా బాగుంటుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. అంతా కలిపి స్టవ్ మీద ఒక నిమిషం ఉంచాలి. కూర దగ్గర పడింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. అంతే అండి, పొటల్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. అలాగే మీకు ఇష్టమైతే రోటీల్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి చేసి చూడండి. వెజిటేరియన్స్కి ఇది చాలా నచ్చుతుందండి. ఎంతో రుచిగా ఉంటుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి స్మార్ట్ అనిత ఛానల్ని.